సో మరి ఇంకా వీళ్ళు చెప్పే విధానము ఈ ప్యూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అట. ప్యూర్ అనేది ఏంది ఓఆర్ఆర్ వెలుపల రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో దానికి 162 కిలోమీటర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు ఉన్న ఇట్లాంటి ఇప్పటివరకు అయింది లేదు, పోయింది లేదు. తెలంగాణకు రెండో మణిహారం కాబోతుందట. దీన్ని పెరి అర్బన్ రీజనల్ ప్యూర్ కింద పాలసీలో తెచ్చుకోబోతున్నాం. ఈ ప్రాంతం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా ఉంటుంది. ఇందులో భారత్ ఫ్యూచర్ సిటీ, చందనవల్లి సీతారాం ప్యూర్ కంపెనీలు, ఐటీ సెజ్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి రాకపోకలకు కావాల్సిన ప్రణాళికలు ఉంటాయి. బెంగళూరు నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి అమరావతి నుంచి వెళ్ళి చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పించాం. దీనివల్ల దూరం తగ్గుతుంది, రవాణా సులభతరం అవుతుంది. భారతదేశంలో సముద్ర తీరం లేని రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు మచిలీపట్నం పోర్టుకు రాకపోకలను అభివృద్ధి చేస్తున్నాం. మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రితో, దేశ ప్రధానమంత్రితో దీని గురించి మాట్లాడా. ప్రాథమికంగా దీనిపై ఒక అంగీకారానికి వచ్చాం. తద్వారా మన దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది, ఇంకా ఎయిర్పోర్ట్లు కావాలి అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని, ఆదిలాబాదు, భద్రాద్రి, కొత్తగూడెం, రామగుండంలో కూడా విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించాం. ప్యూర్ ప్రాంతంలో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇది ఈ ప్యూర్ గురించి. ప్యూర్ అనేదాన్ని ఒక మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా తయారు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అనేక కంపెనీలను తీసుకురావడానికి, దేశ విదేశాలతోటి కనెక్టివిటీ పెంచడానికి, అటు అమరావతితోటి కనెక్టివిటీ పెంచడానికి, మచిలీపట్నం పోర్టు మనకు ఏంది తెలంగాణలో ఒక సముద్ర తీరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీరంతో మనం కనెక్టివిటీ పెంచుకోవడానికి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ విషయంలో మాత్రము ఎవరితోటి ప్రధాని నరేంద్ర మోడీతోటి ఆల్రెడీ మాట్లాడి చర్చించారట. కానీ ఇప్పుడు ఉన్న ఏంది మన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించలేదు. కారణం దీని మీద ఉన్న ఉత్సాహం దాని మీద లేదు. దీని మీద ఏంది ఉత్సాహము, అక్కడ ఏంది రోడ్లు డెవలప్ అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ రియల్ ఎస్టేట్కు వాడుకోవచ్చు. పైగా రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికీ బెనిఫిట్ అయ్యేలా ఈ రోడ్డు వస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లోని భూములను ఆయన, తెలంగాణలోని ఈయన ఈ భూములకు రియల్ ఎస్టేట్లు ధరలు పెంచి అక్కడ ఉన్న పేదల నుంచి ఇలా భూములను అన్నింటిని సేకరించి వాటి దగ్గర ముందే కొనుగోలు చేసుకొని ఆస్తులను, ఆదాయాలను పెంచుకునే మార్గం. అందుకని ప్రధాని నరేంద్ర మోడీతోటి ముందే మాట్లాడారు. ఆల్రెడీ ఇక్కడ మనం చూడవచ్చు ఏంది దేశ ప్రధానమంత్రితో కూడా దీని గురించి ముందే మాట్లాడాం. గ్రీన్ఫీల్డ్ డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి. మరి బీసీ రిజర్వేషన్లు డిక్లరేషన్ ఇచ్చాం, దీని గురించి ఇప్పటివరకు ఏమన్నా మాట్లాడామంటే లేదు బీజేపీ వాళ్ళు దీనికి అంగీకరించలేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సో మనం ఇచ్చిన హామీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా మెజారిటీ ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడడానికి 2 ఏళ్ల సమయం సరిపోలేదు. కానీ ఒక రోడ్డుకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకున్న ఒక అంశానికి సంబంధించి ఇద్దరికీ ఉభయ కుశలో పరి ఇద్దరికీ ఆదాయము బ్రహ్మాండంగా పెంచుకునే ఒక ఏంది గ్రీన్ఫీల్డ్ డెడికేటెడ్ హైవే ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి మాత్రం ఆల్రెడీ ప్రధానమంత్రితో చర్చించడం జరిగింది. ఇది అంటే మనకు ఒక ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచనలు, ఆయన ఇచ్చే హామీలలో ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం ఏందని స్పష్టంగా డెడికేటెడ్ కమిషన్ చేసిన బీసీ దాని గురించి మాత్రం మాట్లాడిన పాపాన పోయింది లేదు. కానీ డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం మాత్రం ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి మాట్లాడడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏ అంశాల పట్ల కమిట్మెంట్ ఉన్నది, ఏ అంశాల పట్ల వాళ్ళకు విజన్ ఉన్నది, ఏ అంశాల పట్ల వాళ్ళకు నిజమైన చిత్తశుద్ధి ఉంది అనేది ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.